ఇప్పుడు దేశంలో హాస్పిటల్ బిల్లులు 3 రకాల మందులు ఒక సిరంజికి $59. అందుకే ఒకటికి 2 సార్లతో ఆలోచిస్తారు ఇలాంటి దేశంలో హాస్పిటల్కి వెళ్ళాలంటే. ఇంకిక్కడ $59 మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎంత ఉంటుందని తెలిస్తే కామెంట్. ఇంకెక్కడైతే మా చిట్టి తల్లికి 3 రోజుల నుంచి విపరీతంగా దగ్గు వాంతులు, ఇంట్లో ఉన్న మందులు పట్టినా సరే దానికైతే తగ్గలేదు. అందుకే మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నామంటే, సింగపూర్ దేశంలో మనలా పనికొద్దాం అనుకున్న అక్క చెల్లికి ఇలాంటి పనులు అయితే పక్కా ఉంటాయి. ఎంత పని ఇంట్లో ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ వెనకతలు మనకి వెళ్ళే పని అయితే పక్కా ఉంటుంది అన్నమాట. ఇంకెక్కడ మేమున్న మార్కెట్ దగ్గర హాస్పిటల్కి అయితే వచ్చాం. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల హాస్పిటళ్ళు ఉంటాయి. ఇక్కడికి రావాలన్నా సరే ముందుగానైతే బుక్ చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ ఆలోచిస్తారు వాళ్ళ వెనకతలు మనం వెళ్ళడం తప్ప. ఇంకేంటి హాస్పిటల్లో డాక్టర్తో పాటు మనకు మెడిసిన్ కూడా ఈ హాస్పిటల్లోనే ఉంటాయి. ఇక్కడ ప్రతి హాస్పిటల్ ఇలాగే ఉంటాయి అన్నమాట. అందుకే సింగపూర్ దేశమే కాదు, ఎలాంటి దేశం వెళ్ళినా సరే ఏం పట్టుకెళ్ళినా సరే పక్కాగా మెడిసిన్ అయితే పట్టుకెళ్ళాలి. ఓకేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నా, నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి, మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయించండి.